హాయ్ అండి అందరికీ. ఫ్రంట్ భాగంలో ప్లేట్స్ ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అన్ని రకాలుగా ఛానల్స్‌లోకి వెళ్ళి వీడియోస్ చూసారు కావచ్చు. బట్ ఈ వీడియో కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్ ఇది మీకోసమే. అయితే ఫస్ట్ డాట్ అయితే మనము ఫ్రంట్ భాగంలో ఫస్ట్ డాట్ అయితే మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. 30 సైజ్ 29, 30, 32 సైజు వాళ్ళకైతే మనం 3 ఇంచెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా 2 ఇంచెస్కి అయితే మార్క్ వేసి డాట్ అయితే వేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ డాట్స్ పెట్టడం వల్లనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ మనం డాట్స్ సరిగ్గా పెట్టలేమనుకో, ప్లేట్స్ సరిగ్గా పెట్టలేమనుకో బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. బిగినర్స్ మరీ చెప్తున్నాను. ఇలా మధ్యలో ఒక కుట్టయితే వేస్తున్నాను కదా, ఇది ఎందుకు అని అంటే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఊడిపోకుండా స్టిచ్ అనేది కరెక్ట్గా రావడానికి, ముడతలు లేకుండా రావడానికి అయితే ఇది వేస్తున్నాను. కొందరు అలాగే చేస్తారు, అలాగే కుడతారు. బట్ మెయిన్ క్లాత్ పెద్ద బాగా ఉండి లైనింగ్ క్లాత్ చిన్నగా ఉండి అయ్యేసరికి మనకు ఫ్రంట్ భాగంలో చాలా ముడతగా కనిపిస్తుంది. అలాగే ఇలా నేను చెప్పిన విధంగా మిడిల్ ఒక డాట్ పెట్టుకొని మిడిల్ అయితే కుట్టు పెట్టుకోండి. మీకు ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. డాట్స్ కూడా ప్లేట్స్ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా మూడో ప్లేట్ తీసుకొని మన లాంగ్ ప్లేట్ ఉంటుంది కదా, లాంగ్ ప్లేట్ 3.5 తీసుకోవాలి. ఇలా 3.5 తీసుకొని స్టిచ్ అయితే చేయాలి. ఇంకా ఫోర్త్ డాట్ ఉంటుంది కదా, అది మన చాయిస్ అన్నట్టు. కొన్ని బ్లౌజులకు ఫోర్త్ డాటు పెట్టరు, ఫోర్త్ ప్లేట్ పెట్టరు. కొన్ని బ్లౌజులకు ఫోర్త్ ప్లేట్ అయితే పెడతారు. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా 3 డాట్స్ పెట్టిన తర్వాత ఇటు సైడ్ మనం కుట్లు వేస్తాం కదా, సైడ్ కుట్లు వేసే కాడనైతే మనము ఫోర్త్ స్టిచ్ అయితే వేస్తాం. అది ఫోర్త్ ప్లేట్ అయితే పెడుతున్నాము. కొంచెం కోల్డ్ వల్ల నా వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఒకటి స్టిచ్ చేసిన తర్వాత మరొకటి కూడా అలాగే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ వచ్చినాయా లేదా, మెజర్మెంట్ మంచిగా ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ నా వాయిస్ సరిగ్గా మీకు అర్థం కాకపోతే వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, మీకోసమే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.